హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిడ్చల్లో యువతి దారుణ హత్యకు గురైంది. తన తలపైన బాది ఆ తలకే నిప్పంటించిన దుర్ఘటన మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, అసలు ఎవరా యువతి, ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఇటువంటి అన్ని అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ అక్కడే మిడ్చల్లోనే ఈ సంఘటన జరిగిన ప్లేస్లోనే మా రిపోర్టర్ తేజ ఉన్నాడు. అసలు ఏం జరిగిందో తనని అడిగి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తేజ, మరి అక్కడ ఏం జరిగింది? తలపైన బాది నిప్పట్టించారన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇంత ఘోరంగా మరి ఎవరు చంపారు, ఇటువంటి దుర్ఘటనకు పాల్పడింది ఎవరు, అసలు ఏం జరిగింది తేజ అక్కడ? ఆదిత్య, ఇది మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ దాని కింద ఒక బాడీ అయితే లభించిందంటే సగ భాగం అంటుకుపోయిన మంటల్లో అంటుకుపోయిన బాడీ అయితే పోలీసులు గుర్తించారు. అంటే ముందుగా ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ బాడీ ఉందని చెప్పేసి చూసి దాని తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు అక్కడికి వెళ్లి వెంటనే ఆ బాడీని గుర్తించారు పోలీసులు. అయితే సగ భాగం మొత్తం ప్రైవేట్ పార్ట్స్ మొత్తం కూడా ఎవరైతే ఉన్నాడో ఆ ఘటనకి పాల్పడిన అతను అందించే ప్రయత్నం చేశాడు. అయితే ఆదిత్య, అమ్మాయి వయసు 20 నుంచి 30 ఏళ్ళ వరకు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. అంటే ప్రెసెంట్ అంటే అక్కడ చూస్తుంటే అతను హత్య చేయడానికి ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఆ స్పాట్ అతనికి ముందే తెలుసు. కావాలని ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే అది ఎవరు కూడా జనం ఉండే ఏరియా కాదు. అది అక్కడ దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉంది, అది కొంచెం దూరంలో ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ మర్డర్ జరిగిందో అక్కడ ఎవరు కూడా జనసంచారం ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. మొత్తం కూడా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఆ చెత్త చెదారం, ఆ కింద నుంచి వాటర్ వెళ్లే ఫ్లో అది కూడా మనకి తెలుస్తుంది. అంటే అటుపక్క రోడ్డు ఇటుపక్క రోడ్డు మధ్యలో ఉన్న ఆ గుహలోకి తీసుకెళ్లి ఎవరికి వినిపించకుండా దాన్ని చంపేసినట్లుగా అయితే పోలీసులు చెప్తున్నారు. ఓకే, సో ఇప్పటి వరకు అయితే ఆ నిందితుడిని పట్టుకున్నారా లేదా మరి తేజ? అతని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అంటే ఇంకా సరైన ఆధారాలు అయితే ఏమీ లభించలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఏమైనా తెలిసే అవకాశాలు ఉంటున్నాయి. అయితే అమ్మాయి ఎవరు అనేది అయితే మాత్రం పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఎవరు కూడా తమ కుటుంబ సభ్యురాలని లేకపోతే నా కూతురు అని ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఇప్పటి వరకు లేదు. ఎవరు కూడా స్పందించలేదు దీనికి సంబంధించి. ఇప్పటి వరకు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఏంటి అనేది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏమైనా ఆధారాలు లభించే అవకాశం ఉంటుందని కూడా ఆ కోణంలో కూడా చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ కానివ్వండి, బంధువులు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఇప్పుడు పరిస్థితి వాళ్ళది ఏ విధంగా ఉంది? అదే అది అంటే అమ్మాయికి సంబంధించిన బంధువు అసలు ఇది మిస్సింగ్ కేసు కింద ఒక అనుమానాస్పద హత్యగా దీన్ని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పటి వరకు కూడా ఏమి బయటకు రాలేదు. అయితే తన ఒంటి మీద 3 పేర్లు అయితే ఉన్నాయి. పచ్చబొట్టు పొడిచుకుని 3 పేర్లు అయితే ఉన్నాయి. నవీన్, నరేంద్ర, శ్రీకాంత్ అనే పేర్లతో అమ్మాయి శరీరం పైన పచ్చబొట్లు అయితే కనిపించాయి. బహుశా నాకు తెలిసి అవి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పేర్లు అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే హత్య చేసిన వాళ్ళే కావాలని వాళ్ళు ఈ విధంగా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ బాడీని చంపేసిన ఆ బాడీని అంటించేందుకు ప్రయత్నించారు. ఎటువంటి క్లూస్ కూడా ఉండకుండా చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా అవి వాళ్ళ పేర్లు అయ్యే అవకాశం అయితే లేదు. సో ఇప్పుడు ఈ కేసు డీల్ చేస్తున్న పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చారా? వాళ్ళ వర్షన్ ఏముంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఆదిత్య, డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు కూడా చూస్తున్నారు. అక్కడ ఏమైనా మరిన్ని క్లూస్ దొరికి ఆ హంతకుల్ని లేకపోతే హంతకుల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నంలో కూడా వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి ఏసీపీ కూడా నేను మాట్లాడడం జరిగింది. త్వరలోనే హంతకుల్ని పట్టుకుంటామని కూడా ఆయన మాట్లాడారు. ఈ ఘటన చూస్తుంటే 2019లో దిశ ఘటన ఒక వెటర్నరీ డాక్టర్ ని ఏ విధంగా అయితే చంపేశారో అతి దారుణంగా ఆ రోజు టైర్ పంచర్ అయ్యి అక్కడ ఆమె వెయిట్ చూస్తుంటే హెల్ప్ చేస్తామని చెప్పేసి తీసుకెళ్లి ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను అత్యాచారం చేసి తర్వాత హత్య చేసి ఎటువంటి ఆధారాలు కూడా లభించకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన 2019లో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా చాలా భయాందోళనకి గురి చేసింది. ఆ విధంగానే ఈ ఘటన కూడా ఉంది. హంతకుడు తన తలపైన దారుణంగా కొట్టి తనని చంపేసి తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ కేసులో చాలా విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు మాట్లాడిస్తే అంటే పోలీసుల నుంచి హంతకుడు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కొన్ని క్లూస్ గానీ కొన్ని విషయాలు గానీ పోలీసులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే హంతకుడు ఇటువంటి విధంగా తప్పించుకునే అవకాశం లేకుండా
తేజ ఇప్పుడు అక్కడే స్పాట్ లో ఉన్నావు కదా, మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఏమన్నా ఆధారాలు ఇప్పటి వరకు లభించాయి? ఎటువంటి ఆధారాలు లభించాయి? దీని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? అది నేను స్పాట్ దగ్గర ఉన్నప్పుడు అయితే మాత్రం ఆ బాడీ అంటికిపోయినా కొంచెం అదంతా కూడా పోలీసులు అయితే తీసుకెళ్లిపోయారు. అయితే ఆ ప్లేస్ మొత్తం అంటే నల్లగా మారిపోయింది, బ్లడ్ అంతా కూడా కనిపించింది. ఆమె ఎరుపు రంగు సారీ కూడా ధరించినట్టే తెలిసింది. అది కూడా నేను చూడడం జరిగింది. అలాగే కొంచెం ముందుకెళ్తే ఒక వాటర్ బాటిల్ కనిపించింది. నేను దాన్ని చూసా, ఏంటి ఆ వాటర్ బాటిల్ అని చెప్పేసి చూస్తే దగ్గరికి వెళ్ళి నేను గమనించా. దాని మీద నా చేతి ముద్రలు ఏమీ పడకుండా దాన్ని చూసే ప్రయత్నం చేస్తే నాకు ఆరెంజ్ కలర్ డ్రాప్స్ అయితే కనిపించాయి. సో నేను అనుకున్నా అవి ఖచ్చితంగా పెట్రోల్ పోయడానికి తీసుకొచ్చిన బాటిల్ నాకు అనిపించింది. ఒకసారి పోలీసులు మరి దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేశారు. ఒకసారి నేను వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తా, సార్ అక్కడ ఒక బాటిల్ ఉంది, దాన్ని మీరు మర్చిపోయారా ఏంటి అని. తేజ మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా దీనికి సంబంధించి? అంటే ఈ ఘటన ఎవరన్నా చూసారా? ముందుగా చూసిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా మాట్లాడుతున్నారా? అది ఈ ఘటన ముందుగా ఒక చిన్నపిల్లడు చూసాడని చెప్తున్నారు. ఓకే. ఒక చిన్నపిల్లడు చూసి ఒక పెద్దానికి ఇన్ఫార్మ్ చేస్తే అతను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడని చెప్తున్నారు. అతను కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాదు, వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాడు, మన భారతీయుడే. అయితే అతను ఆ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతను కేసు అయితే కేసు పెట్టాడు. అదే ఇంకా చాలా విషయాల్లో తెలియాల్సిందే. అంటే అక్కడ జనసంచారం ఉండే ఏరియా అయితే కాదు, ఎక్కడ కూడా మనకి ఆ ఏరియాలో ఒక 2 కిలోమీటర్స్ వరకు కూడా ప్రజలు ఎవరు కూడా అక్కడ మనకి కనిపించారు. ఒక అడవి ప్రాంతం లాగా మనకి కనిపిస్తుంది. దగ్గరలో ఒక చిన్నపాటి క్రికెట్ ఆడుకునే గ్రౌండ్ అయితే ఉంది. సో మరి వాళ్ళు కూడా దాన్ని గుర్తించలేదు. ఇక్కడ ఒక చిన్న పిల్లడు అయితే గుర్తించాడని చెప్తున్నారు. మరి ఆ చిన్న పిల్లడు అక్కడ అసలు ఏం పని, అతను అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనే అంశం పైన కూడా మరి పోలీసులు ఆరాధిస్తే మంచిదేమో అనిపిస్తుంది. ఈ ఘటన జరిగి ఎన్ని రోజులు అవుతుంది? మరి నిన్నైతే వెలుగులోకి వచ్చింది, ఇది అంతకు ముందే జరిగి ఉంటుందా, లేకుంటే నిన్నే వెలుగులోకి వచ్చింది, నిన్నే జరిగిందా? ఈ ఘటనకు సంబంధించి అంటే ఎంతకాలం అవుతుంది ఇది? ప్రస్తుతం బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్లారు కాబట్టి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ బాడీ ఎన్ని రోజుల క్రితం కాలిందనే ఆ విషయం పోస్ట్ మార్టం లో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఇది వచ్చేసి నిన్న జనవరి 24 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది ఆదిత్య. రిపోర్ట్స్ వస్తే మనకి ఫారెన్సిక్ రిపోర్ట్స్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ బయటకు వస్తే మరిన్ని ఆధారాలు గానీ విషయాలు గానీ తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక పక్క డాగ్ స్క్వాడ్ తన టీం తీసుకొచ్చి తనిఖీ చేస్తుంది. మరి హంతకుడు ఏ విధమైనటువంటి ఆధారాలు ఏమైనా ఇక్కడ వదిలేశాడా, వాటి ప్రకారం అందుకుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనే విషయం కూడా తెలుసుకోవచ్చు. ఓకే తేజ, సరే, థ్యాంక్ యూ సో మచ్ తేజ. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అందిస్తూ ఉండు. ఓకే ఆదిత్య.